నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. గానుగెద్దు తరహా జీవితము వద్దని నవ ఉషస్సు కోసం యత్నించాలని నిశ్చయించారు పటియాలాలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు. వెట్టి చాకరీ నుంచి తన కుటుంబాన్ని విముక్తం చేశారు. నడి వయసులో టాయ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో తను ప్రపంచ విజేతగా నిలిచారు. ప్రకృతిని మనిషిని అనుసంధానం చేసే అందాల కేరళలో అరుదైన హస్తకళ కన్నడిబాయిను వస్తున్న తరాలకు అందజేస్తున్నారు ఇడుక్కి ప్రాంత గిరిజనులు. విభిన్న కథనాల సమాహారంగా మీ ముందుకు వచ్చింది జయహో. ఇంటి అప్పు తీర్చేందుకు కట్టు బానిసలా పనిచేశాడు. 6 ఏళ్లు గానుగెద్దుల వెట్టి చాకరీతోనే సరిపోయింది. ఎన్ని కష్టాలైనా రాని బతుకు మార్చుకోవాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగిన పటియాలా పారిశుద్ధ్య కార్మికుడు. అతడు పేరు కుకురాం. ఆయన కష్టాల కొలిమిలో తనను తాను ఉక్కు మనిషిగా తీర్చిదిద్దుకున్నారు. దేహ దారుఢ్యంలో ఛాంపియన్ అయ్యారు. థాయిలాండ్ ప్రపంచ స్థాయి పోటీల్లో కుకురాం 18 దేశాల యోధులను ఓడించి మిస్టర్ వరల్డ్గా నిలిచారు. పంజాబ్ రాష్ట్రం. ఇది రాజులు ఏలిన పటియాలా నగరం. గత వైభవ చిహ్నాల్లా రాజమందిరాలెన్నో ఉన్నాయి. ఇదే నగరంలో ఓ నిరుపేద ఉన్నాడు. గతంలో బానిసత్వంలో మగ్గిన కార్మికుడతడు. మన కథానాయకుడు తనే. పేరు కుకురాం. కడుపు నిండా భోజనం లేదు, కానీ కళ్ల నిండా కలలున్నాయి. థాయిలాండ్ లో జరిగిన 39వ నేచురల్ బాడీ బిల్డింగ్ పోటీలో 50+ విభాగంలో 2022లో బంగారు పతక విజేతగా నిలిచాడు. చిత్రమేంటంటే అతడి శిష్యుడు ముఖేష్ 40+ విభాగంలో వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కుకురాం స్ఫూర్తి కథ ఎంతో ఆసక్తిదాయకం. నేను కుకురాం. మాది పటియాలాలోని ధీరునగర్. 5 ఏళ్ల వయసులో బడిలో చేరాను. అయితే 2వ తరగతిలో నన్ను మా బంధువులు పెంచడానికి తీసుకెళ్లారు. అక్కడ వారు నన్ను ఏ బడిలోనూ చేర్పించలేదు సరికదా. 4 ఏళ్ల పాటు వారి పిల్లల సంరక్షణ చూసుకునే పని అప్పగించారు. కఠోర జీవితం, కఠిన వాస్తవం కుకురాం. అతడు నేర్పిన బతుకు పాఠం సహనం. వెట్టి చాకరీలో మగ్గిపోయిన ఓ శ్రామిక కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పుడే బడి మానేయాల్సి వచ్చింది. ఓ పాడి రైతు దగ్గర కుటుంబం కేవలం 3000 అప్పు చేసినందుకు తను బానిసగా మారాడు. కుటుంబ పోషణ కోసం 6 ఏళ్ల పాటు కట్టు బానిసలా పనిచేశాడు. ఈ అనుభవాలతో జీవితంలో రాటు తేలాడు. ఇదే నేపథ్యం కుకురాం భవితకు పునాది వేసింది. బాడీ బిల్డింగ్ లో ప్రపంచ ఛాంపియన్ కావటానికి ఇతడు సాగించిన పయనం ఓ విజయ గాథ. అందరి ఆర్థిక చేయూతతో సవాళ్లు అధిగమించి ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ఎట్టకేలకు నేను పటియాలకు తిరిగి వచ్చాను. అక్కడ అమ్మ పశుపోషణ పనిచేసింది. నేను ఆమెతో కలిసి వెళ్లాను. కానీ ఒక రోజు అమ్మను తను పనిచేస్తున్న చోట దుకాణదారుడు దారుణంగా అవమానించాడు. సహించలేక నేను అతడిని నిలువరించాను. ఆమె పని నేను చేసి అప్పు తీరుస్తానన్నాను. అలా ఆమెను ఆ చెర నుంచి విడిపించాను. అలా నా జీవితం ఓ మలుపు తిరిగింది. కుకురాంకు బాధలు తప్ప బాల్యం లేదు. పశువులను మేపటం, బరువైన పిడకలను మోయటంతో తనకు శారీరక బలం సమకూరిందని కుకురాం తరచూ చెబుతుంటారు. నిత్యం చేసిన ఈ పనితో కుటుంబాన్ని పోషించాడు. శరీరాకృతిని మలుచుకోవాలన్న ఉద్దేశం అప్పటికీ తన మనసులో లేదు. కానీ బాడీ బిల్డింగ్ కెరియర్లో భవితకు అదే పునాది వేసింది. బాడీ బిల్డింగ్ ఎన్నటి నుంచో నా కల. చిన్నప్పుడు ఇక్కడ స్టేడియంలో మల్లయోధుల సాధన తరచుగా చూసేవాణ్ణి. అది నాకెంతో స్ఫూర్తినిచ్చింది. స్వీయ శిక్షణతో ఇందులో ఎదిగాను. 1988లో సీనియర్ పంజాబ్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొని 4వ స్థానంలో నిలిచాను. 1992లో మిస్టర్ పంజాబ్ పోటీలో బంగారు పతక విజేతనై నేను అనుకున్నది సాధించాను. ఈ అనుభవం నాకెంతో స్ఫూర్తి, మరెంతో ప్రేరణ. బాడీ బిల్డింగ్ లో అభిరుచి కొనసాగింది. చిరుద్యోగాలతో శిక్షణ మధ్య జీవితం గడిచింది. 1992లో కూలీగా పనిచేసిన జ్ఞాపకాలున్నాయి. అప్పట్లో రోజంతా కష్టపడినా 70 రూపాయలే వచ్చాయి. అప్పులు తీర్చేందుకు బానిసలా వెట్టి చాకిరీలో మగ్గిపోయింది. ఆ కష్టాలెలా ఉన్నా 16వ ఏట పటియాలాలో కేసర్ పహిల్వాన్ రెజ్లింగ్ అకాడమీలో చేరారు. కానీ సొమ్ములు లేక శిక్షణ వదిలివేయాల్సి వచ్చింది. కష్టాలెన్ని వచ్చినా మక్కువ తగ్గలేదు.
2018 ਦੇ ਵਿੱਚ ਕੀ ਹੋਇਆ ਕਿ 8 నుంచి 10 ఏళ్ల పిల్లల సాధన కోసం ఇంట్లోనే ఓ చిన్న వ్యాయామశాల నెలకొల్పాను. వాళ్లను ప్రపంచ విజేతలుగా చూడడమే నా కల. అయితే 2018లో ఓ పెద్ద పోటీ తర్వాత సాధన చేసే పిల్లలు వదిలి వెళ్లిపోయారు. వారి వైఖరి నా హృదయాన్ని గాయపరిచింది. అయితే నా జీవన సహచరి నన్నెంతో ప్రోత్సహించింది. ఆమె నగలు తాకట్టు పెట్టి బట్టలు కుట్టి నిధులు సమకూర్చింది. మిత్రులు అండగా నిలిచారు. వారి మద్దతు పట్టుదలతో నా పయనం కొనసాగించేలా చేసింది. कुछ दोस्त भी मिले जिन्होंने मेरी हेल्प करी. కుకూరాం చివరికి పటియాలా మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడయ్యారు. ఎదుగు బొదుగు లేక 15 ఏళ్లు అందులోనే ఉన్నారు. తర్వాత రాజ్పురాలోనే అదే విభాగంలో మరో ఉద్యోగం లభించింది. అది స్థిరమైన ఉద్యోగం కాకపోయినా తన శిక్షణ నేపథ్యంతో కొనసాగారు. ఆర్థిక బాధలు ఉన్నప్పటికీ అంకిత భావం ఇసుమంతైనా తగ్గలేదు. ప్రస్తుతం నేను రాజ్పురా కోర్టులో స్వీపర్ గా చేస్తున్నాను. వచ్చే జీతం 10,000. ఈ కొద్ది వేతనంతో నా కుటుంబ పోషణే కష్టంగా ఉంది. ఓ చిన్న జిమ్ ఏర్పాటు నా లక్ష్యం. కానీ ఒక్కడి వల్లనే అయ్యేలా లేదు. ఇదో సవాల్. ప్రభుత్వం చేయూతనిస్తే నేను బాగా తయారవుతాను. నిరుపేద క్రీడాకారులను వరల్డ్ ఛాంపియన్లు అయ్యేలా తీర్చిదిద్దుతాను. అడ్డంకులు ఎదురైనా అభిరుచి ఇంకిపోలేదు. స్నేహితుల ఎగతాళిని లెక్క చెయ్యక కుకూరాం శరీరాకృతిని తీర్చిదిద్దుకునే విభాగంలో గొప్ప పునరాగమనం చేశారు. అతని కథ ముగిసిందన్న మిత్రుల మాటలను బొమ్ము చేసి ఫీనిక్స్ లా లేచారు. ఓ రోజు ఆయన థాయిలాండ్ లో జరగనున్న మిస్టర్ వరల్డ్ ఛాంపియన్షిప్ కథనాన్ని స్థానిక పత్రికలో చూశారు. అయితే ఆర్థిక అవరోధాలు అడ్డుగా నిలిచాయి. కష్టకాలంలో భార్య మీనా నగలు తాకట్టు పెట్టి చేయూతనిచ్చారు. రాజ్పురా కోర్టు సహచరులు అతని కల నెరవేరటానికి నిధులు పోగు చేసి అండగా నిలిచారు. అంకిత భావం, అవిరళ కృషితో కుకూరాం కృషి ఫలించింది. 2022 డిసెంబర్ 22న థాయిలాండ్ లో మిస్టర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకాన్ని దక్కించుకున్నారు. అద్భుత విజయం వరించింది. యువతకు నా సందేశం ఏమిటంటే 5 నుంచి 7 ఏళ్ల దాకా తీర్చిదిద్దుకునే వయసు కదా. ఈ కాలాన్ని తెలివిగా ఉపయోగించాలి. దయచేసి ప్రలోభాల ఉచ్చులో పడవద్దు. వారికి నా విజ్ఞప్తి ఏమంటే బాడీ బిల్డింగ్ పై దృష్టి పెట్టండి. పోనీ ఓ ఆటను ఎంచుకోండి. క్రీడలు వారిని ప్రమాదకరమైన వ్యసనాలకు దూరం చేస్తాయి. విజయ సాధనకు తోడ్పడతాయి. నేతలకు నా విజ్ఞప్తి, గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయండి. వ్యాయామశాలలు నెలకొల్పండి. తద్వారా ఆ ప్రాంతాల్లో యువత తమను తాము తీర్చిదిద్దుకుంటారు. దేశానికి గౌరవం తెస్తారు. ఎన్ని అడ్డంకులు అవాంతరాలు ఎదురైనా లెక్క చేయలేదు. తన కలను వదులుకోలేదు. ఎట్టకేలకు అనుకున్నది సాధించి ఖ్యాతి గడించాడు. ఈ విజేత పయనం ఎంతో స్ఫూర్తిదాయకం. కేరళలో అరుదైన హస్తకళ కనడీపాయ. వెదురు అల్లికలతో ఉనికి చాటుతున్న వారసత్వ కళ ఇడుక్కి జిల్లాలో కొద్ది కుటుంబాలకే పరిమితమైంది. వెదుళ్ల జాతుల్లో వస్తువుల తయారీకి అనువుగా ఉండేవి కొన్నే. అలాంటి వాటి కోసం అన్వేషిస్తూ అరుదైన ఈ అల్లిక కళను వస్తున్న తరాలకు అందిస్తున్నారు భగవంతుని రాజ్యంలో గిరిజనులు. దేవదేవుని దేశమనంటారు. దక్షిణ భారత సౌందర్య రేఖ. ఆకుపచ్చ దుప్పటి కప్పినట్లు శిఖరాలు, దుమికే జలపాతాలు, అరుదైన వన్యప్రాణులు, పర్యాటక హంస పడవలకు కాసేపు లంగర్ వేసే బ్యాక్ వాటర్స్. కేరళ అంటే అంతేకాదు, సంప్రదాయ హస్తకళా వస్తువులకు ప్రసిద్ధి. ప్రత్యేకించి వింత కాంతితో మెరిసే వెదురు చాపల తయారీ కేంద్రం. పశ్చిమ కనుమల్లో గిరిజనులు ఇస్తున్న కానుకే ఈ వెదురు చాపలు. మలయాళీలు కన్నడిపాయ అంటున్నారు. సునిశిత నైపుణ్యం జోడించిన మృదువైన చాపలివి. తరతరాలుగా అందుతున్న హస్తకళల వారసత్వం. వ్యాపారవేత్త అనీష్ మాథ్యూ దీన్ని సంప్రదాయ హస్తకళగా, కొన్ని కుటుంబాలకే పరిమితమైన కళ అని గ్రహించారు. പുതിയ തലമുറ എന്ന് പറയുന്ന ആരും തന്നെ കടന്നു വരാൻ ബുദ്ധിമുട്ടാണ്. మేము ఎప్పుడు ఆర్డర్లు తీసుకొని చేస్తామని కాదు, వెదురు కార్పొరేషన్ కోసం నేత పని చేస్తున్నాం. నేత మా పూర్వీకుల నుంచి, వారి కుటుంబాల నుంచి వచ్చిన సంప్రదాయం. దురదృష్టం ఏమిటంటే కొత్త తరాలకు ఈ పని నేర్చుకునే ఆసక్తి లేదు. కనీసం మా పిల్లలకైనా ఇది నేర్పి వారసత్వాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నాం. നമുക്ക് തീർച്ചയായും പുതിയ തലമുറയ്ക്ക് മുന്നോട്ട് വരാൻ കഴിയും. కన్నడిపాయ గిరిజనుల హస్తకళ.
మాతృమూర్తుల నుంచి వారి కుమార్తెలు అందిపుచ్చుకున్న వారసత్వ కళ, ఆధునికీకరణ ప్రభావం, తగ్గిపోతున్న ప్రోత్సాహం ఈ సంప్రదాయ కళ మనుగడకు సవాళ్లయ్యాయి. నేడు కొద్దిమంది అంటే ఈ కళను పరిరక్షిస్తున్న వెదురు కళాకృతుల తయారీదారుల సంఖ్య 60 కంటే తక్కువగానే ఉంది. చేరో లాంటి నిపుణులైన మహిళలు ఉన్నారు. కీకారణ్యాల్లోకి అదురు బెదురు లేకుండా వెళ్తుంటారు. లభించే కొద్దిపాటి విరామ సమయంలో కళాకృతుల తయారీని కొనసాగిస్తున్నారు. వెదురు సేకరణకు మేము అడవుల్లోకి వెళ్తాం. ఒక్కో పర్యాయం ఏనుగుల గుంపులు ఎదురవుతుంటాయి. మేము పెద్ద శబ్దాలు చేసి వాటిని భయపెట్టి వెళ్లగొడతాం. తర్వాత వెదురు వనంలో నాణ్యమైనవి ఎంచుకుంటాం. వాటిని నరికి ఆరబెట్టాలి. వస్తువుల తయారీ కోసం ఈ వెదుళ్లను ఎంతో జాగ్రత్తగా ముక్కలుగా చేస్తాం. కన్నడిపాయలో ఎన్నెన్నో ప్రత్యేక రకాలున్నాయి. మేము మా రోజువారీ పని పూర్తయ్యాక నేత పని ప్రారంభిస్తాం. క్రమం తప్పక అనునిత్యం నేయాలని, ఔత్సాహిక విద్యార్థులకు నేర్పాలని అనుకుంటున్నాం. ఏది ఏమైనా మా సంప్రదాయ హస్తకళను కొనసాగించడానికే నిశ్చయించాం. కన్నడిపాయ నేతలు ఇడుక్కి జిల్లాది శతాబ్దాల చరిత్ర. ఇక్కడి హస్తకళ నిపుణులు తాము రూపుదిద్దిన వస్తువులను 1976లో ఇక్కడికి వచ్చిన నాటి ప్రధాని ఇందిరకు బహుకరించారు. ఈ నేత ఎంతో శ్రమతో కూడిన పని. చరిత్రలో చూస్తే ఈ తరహా కళ అచ్చంగా పశ్చిమ కనుమల్లో ఉండే గిరిజనులకే పరిమితమైన కళ. తమ వారసత్వ కళ పరిరక్షణకు మహిళా నేత కార్మికులు ఓ సొసైటీని ఏర్పాటు చేశారు. వెదురు కళా వస్తు ప్రదర్శనల్లో పాల్గొని ఆర్థిక అవకాశాల అన్వేషణను చూసే పనిని సొసైటీ చేపట్టింది. కన్నడిపాయ పరిరక్షణలో దశాబ్దాల అనుభవం గడించిన చేరో అనే నిపుణురాలు తన అనుభవాలను ఇలా వివరిస్తున్నారు. ఈ ప్రత్యేక వెదురు లభించే చోటనే కన్నడిపాయ పనిని చేయగలం. ఈ వెదురు వస్తువుల తయారీ కేవలం అప్పటికప్పుడే వెదురు దొరికే ప్రదేశాలకే పరిమితం. ఇప్పుడు ఈ సంప్రదాయ కళ అంతరించిపోతే ఓ అమూల్య సంప్రదాయ వృత్తి అంతరించినట్లే. ఈ కళా సంస్కృతి పరిరక్షణకు కొనసాగించేందుకు మేము ఓ సొసైటీని నెలకొల్పాం. బ్యాంబూ మిషన్ ఫేర్ సహా అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నాం. అక్కడ ఎందరో మహిళలతో మాట్లాడి వారికి ఉన్న ఆర్థిక అవకాశాలపై అవగాహన పెంచుకుంటాం. కన్నడిపాయను వృత్తిగా తీసుకునేందుకు నేటి యువత విముఖంగా ఉంది. వారి నిర్లిప్తత ఈ కళ ఉనికికే సవాల్గా మారింది. వినియోగదారులు పెద్దగా లేరు. కేవలం కొద్ది సంఖ్యలో ఉన్న వెదురు నేసే పనివారు చురుగ్గా ఉన్నారు. ఇడుక్కి జిల్లా పంచాయతీ ఈ వినూత్న కళ పునరుద్ధరణకు 10 ఏళ్ల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్థిక పరిమితులు, పరిమితమైన మార్కెట్లు ఇటుగా యువత రాకను నిరోధిస్తున్నాయని స్టార్టప్ ను ప్రారంభించిన అనీష్ మాథ్యూ అంటున్నారు. వీరి ఉత్పత్తులను మార్కెట్ కు అనుసంధానం చేస్తే అవకాశాలు పెరిగి యువతకు ఆసక్తి ఏర్పడవచ్చని చెబుతున్నారు. ഇതെല്ലാ മേഖലയും ചെയ്യാൻ പറ്റത്തില്ല. ഈറ്റുള്ള ഞങ്ങളുടെ ഈ പ്രദേശത്ത് മാത്രമേ ఈ పని చేపట్టడానికి నవతరం వారసులు ఇష్టంగా లేరు. వాళ్ళు తక్షణ ఆర్థిక అవసరాలు తీరే నెలవారీ ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మా దురదృష్టమేమిటంటే మా ఉత్పత్తుల విక్రయానికి మేమిప్పటికీ మార్కెట్లు వెతుక్కొని దుస్థితిలో ఉన్నాం. కష్టపడుతున్నాం. ఇదే వృత్తిగా జీవిస్తున్న వారికి వయసు మీద పడింది. వస్తువులకు అంత గిరాకీ లేకున్నా ఇందులోనే కొనసాగుతున్నారు. వేరే ఉపాధి అవకాశాలు లేవు. భరోసా ఇచ్చేంత మార్కెట్ మాకు దొరికితే అప్పుడు ఈ సంప్రదాయ కళ యువతరాన్ని ఆకర్షిస్తుందని మా విశ్వాసం. വ്യവസായം ഞങ്ങളുടെ മുന്നോട്ട് പോകാൻ കഴിയും. ఇవి అద్దంగా మెరుస్తున్న వెదురు చాపలు. ఇడుక్కి జిల్లాలో ఉరలి, మన్నన్, మధువన్ తెగల గిరిజనులు రూపొందించారు. సరళంగా ఉంటాయి, మెరిసే లక్షణాలు ఉంటాయి. ఈ కన్నడిపాయ చాపలు గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ప్రకృతి అందాలకు అద్దం పట్టే సంక్లిష్ట నమూనాలలో పక్షులు, జంతువుల్ని తీర్చిదిద్దారు. వ్యాపారులు వ్యాపార గిరాకీ చూస్తారు. ఈ చాపలను యోగా అభ్యాసకులకు అనువుగా మలిచారు.
നമ്മൾ വിപണി കണ്ടെത്തുന്നതും പ്രധാനമായിട്ടും బ్యాంబూ ఫెస్టివల్స్ మా వస్తు విక్రయ వేదికలు. ఆ వేడుకలు జరిగే 4-5 రోజుల పాటు విక్రయాలుంటాయి. అనేక ఎగ్జిబిషన్లలో పాల్గొన్నాం. సందర్శకుల నుంచి నేరుగా ఆర్డర్లు స్వీకరించి చేసిస్తాం. మా ఉత్పత్తులు గతంలో మున్నార్ దగ్గర వలారలో లభ్యమయ్యాయి. అయితే కేరళ దాటి మా వస్తువులను విక్రయించాలన్న లక్ష్యం గతంలో నెరవేరలేదు. ఇప్పుడిప్పుడే రాష్ట్రం వెలుపల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న గిరాకీకి అనుగుణంగా మేమెలా సరఫరా చేయగలమో బేరీజు వేసుకుంటున్నాం. സാങ്കേതിക സവാല നേപഥ്യംలో സാധ്യാസാധ്യാలు പരിശീലിച്ചു. ഓർഡറുകൾ ലഭ്യമായിട്ടില്ല. ഓർഡറുകൾ വന്നിട്ടുണ്ട്. അതിന്റെ ചെറിയ രീതിയിലുള്ള പ്രവർത്തനങ്ങൾ നടന്നുകൊണ്ടിരിക്കുകയാണ്. కన్నడిపాయ హస్తకళకు కేరళ అటవీ పరిశోధన సంస్థ ద్వారా భౌగోళిక గుర్తింపు జిఐ గుర్తింపు ప్రయత్నాలు సాగుతున్నాయి. గిరిజనుల్లో నవతరం వారసులకు నేతలో శిక్షణ ఇచ్చి ఈ కళను సంరక్షించాలని సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆశయ సాఫల్యానికి పేదరికం, వయసు అవరోధాలు కావని నిరూపించారు పటియాలా వాసి కుకురాం. అరుదైన వారసత్వ కళను వదులుకునేదే లేదంటూ వస్తున్న తరాలకు అందిస్తున్నారు కేరళలో కన్నడిపాయ అల్లిక హస్తకళా నిధులైన గిరిజనులు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జేహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.